హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన కొత్త కొత్త టిప్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూసేద్దామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే బ్లడ్ తక్కువ ఉందని రకరకాల టాబ్లెట్స్ అవి ఇవి వాడుతూ ఉంటాము. అలాగే మన స్కిన్ షైనీగా రావడానికి కూడా రకరకాల క్రీములు కూడా వాడుతూ ఉంటాము. వాటితో ఏవి పని లేకుండా మనకి ఇలా ఇంట్లో ఉండే మనకి ఫ్రూట్స్ తోటి కనుక మనం ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగామంటే మన స్కిన్ గ్లో అవుతుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. 1 మంత్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే బీట్రూట్, క్యారెట్, అలాగే ఒక యాపిల్, అలాగే ఒక ఇలాంటి ఉసిరికాయలు ఏదైనా వస్తూ ఉంటాయి కదా సీజన్లో, ఉసిరికాయ కూడా వేసేసుకోండి. ఈ 4ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. నీట్గా కడిగేసి కట్ చేసిన తర్వాత ఆ విత్తనాలను అయితే పడేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఒక గ్లాస్ కావాలి అంటే ఒక ముక్కలు గ్లాస్ వాటర్ అయితే వేయండి. తర్వాత ఈ విధంగా మనం వడగట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి. ఈ విధంగా వడగట్టేసుకొని ఇలా మనము స్పూన్తో అన్నామంటే మొత్తం జ్యూస్ అంతా కిందికి దిగిపోతుంది. ఇలా పిప్పి మాత్రం మిగులుతుందనమాట. ఇది కూడా మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని వేస్ట్గా పడేయకుండా మన ఫేస్ కనుక అప్లై చేసామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. ఇలా రాలి పడిపోతూ ఉంటే ఏం కాదు, మనం అలానే మసాజ్ చేసినట్టుగా చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత కడిగేసుకోండి. ఈ జ్యూస్ని కనుక రెగ్యులర్గా ప్రతిరోజు పరగడపడ కనుక తాగారంటే బ్లడ్ ఎంత తక్కువగా ఉన్నా సరే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను వాడి చూశాను, అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా సెకండ్ టిప్ చూడండి, మనకు ఎక్కువగా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎలుకల సమస్య ఉంది అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతూ ఉంటాయి. అలాగే ఎలుకలు తిరగడం వల్ల రోగాలు కూడా వస్తాయన్నమాట. అందుకని ఎలుకలు ఫస్ట్ ఒక్క ఎలుక వచ్చిందంటే దాన్ని బయటికి అయితే తరిమేసేసేయండి. చూడండి, ఈ విధంగా మన ఇంట్లో అన్నం ఉంటుంది కదా, అన్నం అయితే తీసుకొని దాన్ని మెత్తగా చేసి ఇలా ఒకటి వేస్ట్ మనం ఏదైనా వాడని డబ్బా ఉండిందంటే దాంట్లో వేసేసి దాంట్లో హార్పిక్ అయితే వేయండి. అన్నం పైన హార్పిక్ వేసేసి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో నైట్ టైం ఆ ప్లేస్లో పెట్టేసేయండి. పిల్లలు కానీ పెట్స్ కానీ ఇంట్లో ఉన్నారంటే అవి పిల్లలు పడుకున్న తర్వాత పెట్టేసి వాళ్ళు లేవంగానే తీసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలా బిర్యానీలో వేసే మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క లవంగాలు, అవి అయితే తీసేసుకోండి. వాటిని అయితే ఈ విధంగా రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే ఇవి బిర్యానీలో మాత్రమే కాకుండా మనకి పంటి నొప్పి వస్తుంది కదా, పంటి నొప్పిని అయితే బాగా తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా మెత్తగా దంచాలన్నమాట. ఈ విధంగా మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. దీంట్లో మనము తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొద్దిగా వేసేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసేసి దీన్ని గనక మనకి పంటి నొప్పి ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో పెట్టుకున్నామంటే పంటి నొప్పిని అంతా లాగేస్తుందనమాట. అప్పటికప్పుడు చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను వాడి చూశాను, మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇలా కనుక చేసామంటే పంటి నొప్పి అప్పటికప్పుడు తగ్గిపోతుందనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కాఫీ పొడి అయితే ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా, అది మనం వాడిన తర్వాత అంతా ఒకేసారి కలుపుకోలేం కదా. మనం ఒక కప్పు కలుపుకోవాలంటే అదంతా సగము వాడతాము, సగం అలానే పెట్టేస్తాము. అలానే పెట్టేసి మళ్ళీ కలుపుకుందాం అనేసరికి గడ్డ కట్టేస్తుంది. అందుకోసమని అలాంటి ప్రాబ్లం లేకుండా కాఫీ పొడి వేస్ట్ కాకుండా మన మనీ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా చెయ్యండి. ఇలా మర్చేసి పెట్టేస్తాం నార్మల్గా అయితే. అలా కాకుండా ఇలా మనం కట్ చేసిన చోట హోల్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా పంచదార వేయండి. ఎలాగో మనం కాఫీ కలుపుకునేటప్పుడు పంచదార వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇలా వేసేసి దీన్ని అయితే ఇప్పుడు ఇలా చుట్టేసి పెట్టేసామంటే పంచదార వేయడం వల్ల కాఫీ పొడి అనేది గడ్డ కట్టదు. ఎన్ని రోజులున్నా గడ్డ కట్టదు, అలానే ఉంటుంది. మనం కాఫీ కలుపుకునేటప్పుడు పంచదార లేకుండా కాఫీ అయితే కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్
చూడండి, మనము డ్రై ఫ్రూట్స్ అయితే తినమంటే పిల్లలు అస్సలు తినరు, మారం చేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకోసమని ఇలా అయితే జ్యూస్ చేసేయండి. మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ తినలేదనే బాధ ఉండదు. జ్యూస్ అయితే చాలా ఇష్టంగా కూడా తాగుతారు. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నానబెట్టేసుకోండి. నేనైతే అన్ని సీడ్స్, అలాగే మనకి వాటర్ మిలాన్ సీడ్స్, అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఏవేవి ఉంటాయి ఖర్జూరాలు, మరి బాదము, అలాగే పిస్తా, ఇంకా తర్వాత గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టేసాను అనమాట నైట్. తర్వాత నీట్గా కడిగేసేసి ఇలా ఉడగట్టేసుకొని దాంట్లో ఒక యాపిల్ పండును కట్ చేసి ముక్కలు వేయండి. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే వేసేసుకోండి. అలాగే ఒక టీ గ్లాస్ అంత పాలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఈ జ్యూస్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మనం దీంట్లో హనీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఫ్రూట్ వేసాం కదా, అదే తీపి సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే మనం అలాగే ద్రాక్ష కూడా వేసాం కాబట్టి ఆ స్వీట్ కూడా సరిపోతుందన్నమాట. దీన్ని కనుక మనం రోజు తాగుతూ ఉన్నామంటే బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు, కడుపు ఫుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా, పుదీనా ఒలవాలంటే చాలామంది ఇబ్బంది పడేసి పక్కన పెట్టేస్తారు. దాన్ని ఒలవడానికి టైం లేదని అది మరుసటి రోజుకంతా పాడైపోయి కుళ్ళిపోతుంది అనమాట. అలా చాలాసార్లు నేను కూడా పడేసేదాన్ని. కానీ ఈ టిప్ తెలిసాక ఇంకా అసలు మనము జస్ట్ 2 మినిట్స్లో అయితే మనమైతే ఈ విధంగా పుదీనా ఎంత లావు కట్టనైనా ఒలిసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఒక జాలిగిన్నె అయితే తీసుకొని, జాలిగిన్నె ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా, ఇలా మనం ఏదైనా కడిగి దీంట్లో పెట్టేస్తాము వాటర్లో కారిపోవడానికి అనేసి. దాన్ని ఇలా మనం కనుక చూడండి, ఇలా పుదీనా ఒలిసామనుకోండి, ఇలా పెట్టంగానే మనకి ఈజీగా అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అలాగే దాంట్లోనే కూడా పడిపోతాయి అన్నమాట. గిన్నెలోనే ఉంటుంది పుదీనా కూడా. ఒకవేళ అది జాలి గిన్నె లేకంటే ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, దాంట్లో కూడా పెట్టేసి పుదీనానైతే ఒలవచ్చు అనమాట. ఏ విధంగా అయినా సరే ఈజీగా పుదీనానైతే ఇలా ఎన్ని కట్టలైనా క్షణాల్లో ఒలుచుకోవచ్చు. మనకి హడావి లేకుండా జస్ట్ 2 మినిట్స్లో కట్టను మొత్తం ఒలిసేయచ్చు అనమాట. మనము అలానే పెట్టి పాడు చేసుకోకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా సమ్మర్ వచ్చేసింది. నిమ్మకాయలు అయితే విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఉంది. అందుకోసమని నిమ్మకాయలు పాడవకుండా ఈ విధంగా స్టోర్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే నిమ్మకాయలను ఈ విధంగా నీట్గా తడి లేకుండా తూడ్చేసేయండి. తర్వాత నేను నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలా సైజులను బట్టి రకరకాల నిమ్మకాయలు అయితే తెచ్చుకోవాలన్నమాట. అంటే కొన్ని పచ్చివి, కొన్ని దూరగా ఉండేటివి, కొన్ని బాగా మాగిన నిమ్మకాయల్ని నేనైతే ఇలా తెచ్చుకుంటాను అనమాట. తర్వాత ఫస్ట్ ఇలా ఒక డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చిగా ఉండేటివి, మాగినటివి, దూరగా ఉండేటివి వేసేసేయండి. బాగా పండైనటివి ఉంటే అవి పక్కన పెట్టేసుకొని మనం వాడుకోవడానికి పనికొస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోయాలి, ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసేసి ఈ నిమ్మకాయల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మూత పెట్టేసి మనకి 2 నెలల వరకు కూడా పాడవు, ఫ్రెష్గా ఉంటాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాటర్ని కంపల్సరీగా 5 డేస్ కానీ లేదంటే 1 వీక్ కానీ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఇలా ఖచ్చితంగా చేంజ్ చేసామంటే అసలు కుళ్ళిపోవు, పాడవు, ఫ్రెష్గా ఉంటాయి, వాడిపోయినట్లు కూడా కావన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇంకా సమ్మర్ కదా, పువ్వులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, మల్లె పువ్వులు. అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా మనకి పువ్వులు మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుని ప్రతిరోజు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. అలాగే ఒక్కొక్కసారి ధర తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తెచ్చుకొని ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి. ఈ దీంట్లో కింద ఒక టిష్యూ పేపర్ని వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లని బియ్యం వేయండి. బియ్యం వేయడం వల్ల తడి అనేది పీలుస్తాయి అన్నమాట బియ్యము. తర్వాత ఇలా పువ్వులను అయితే వేయండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒత్తి ప్రెస్ చేసినట్లుగా వేయకూడదు, ఫ్రీగా ఉండాలన్నమాట. తర్వాత ఇలా కనకాంబరాలను వేసేసి తర్వాత మల్లె పువ్వులను వేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేయండి. ఈ పువ్వుల నుంచి వచ్చే తడి పీలుస్తుంది కాబట్టి పువ్వులు అనేది పాడవవు అనమాట. ఈ విధంగా వేసేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఇంకా పైన కూడా ఒక టిష్యూ పేపర్ని పెట్టేసామంటే మనకి పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు. 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. మనకి చాలా బాగా పూజకు కానీ పెళ్ళిళ్ళకు ఊరికి వెళ్ళడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనకి కుక్కర్లో ఇలాంటి ప్లేట్లు అయితే వస్తూ ఉంటాయి కదా, రైస్ కుక్కర్ కొన్నప్పుడు మనం అవి వాడకుండా పక్కన పెట్టేస్తాము. కానీ ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట.
ఇది మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. చూడండి, మనమైతే చపాతి కానీ పుల్క కానీ కాలుస్తూ ఉంటాం కదా. చపాతి అయితే ఈ విధంగా పెన్నెం పైన కాలుస్తాం. మరి పుల్క అయితే ఆయిల్ వేయం కాబట్టి డైరెక్ట్గా స్టవ్ పైన కొంతమంది కాలుస్తూ ఉంటారు. లేదంటే ఇలా పెన్నెం పైన ఫస్ట్ కాల్చి తర్వాత ఇలా డైరెక్ట్ స్టవ్ పైన వేస్తూ ఉంటారు. అది చాలా ఎఫెక్ట్ అనమాట హెల్త్కు. అసలు అలా డైరెక్ట్గా కాల్చి తినకూడదంట. అందుకోసమని మనం పుల్కని ఎప్పుడైనా సరే ఇలా కాల్చుకోకుండా ఇలా మనకి కుక్కర్కి వచ్చే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని అయితే పెట్టేసేయండి. ఇలా ఆ ప్లేట్ని పెట్టేసి ఇలా ప్లేట్ పైన కనుక కాల్చామంటే ఇది హోల్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా కాగుతాయి అన్నమాట. అంటే చాలా బాగా కాలుతాయి. అలాగే హోల్స్ ఉండడం వల్ల మనకి మంట అనేది ఈవెన్గా తగులుతుంది. మనకి పుల్క కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మనకి ఎప్పుడైనా పెన్నెం లేకపోయినా కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటి కూలింగ్స్ బాటిల్ అయితే మస్తుగా ఉంటుంటాయి కదా. ఇవి మనము కూలింగ్ తాగిన తర్వాత పడేస్తాము. కానీ అన్ని బాటిల్స్ పడేసినా కొన్నైనా పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే చాకును వేడి చేసేసి ఈ బాటిల్కి పైన కవర్ తీసేసి ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి క్యాప్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి కట్ చేయండి. పూర్తిగా కింది వరకు కట్ చేయొద్దండి. ఇలా అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసి చూడండి, ఇలా అంటే ఓపెన్ అవుతుంది కదా, ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లో మనం కిచెన్లో వాడే టూల్స్ ఉంటాయి కదా, చాకులు, సిజర్స్, అలాగే స్క్రూ డ్రైవర్లు, తర్వాత లైటర్స్, ఇలా మనకి ఏదైనా స్క్రూలు బిగించుకోవడానికి స్క్రూ డ్రైవర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఒక్కొక్కసారి వెతుకుతూ ఉంటామన్నమాట. అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా దీంట్లో వేసి పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉంటే వాటిని తీసుకొని ఆడుకొని దెబ్బలు తగిలించుకుంటారనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ ఒకే చోట పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, సమ్మర్ స్టార్ట్ అయింది. బాటిల్ ఎక్కడెక్కడ ఉన్నటువన్నీ తీసేసి కడిగేస్తూ ఉంటారు. మనము కొన్ని రోజులు వాడిన తర్వాత అలానే పెట్టేసామంటే దీంట్లో పాకురు అనేది పడుతుంది. అలాగే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బాటిల్ ఎప్పుడైనా సరే వీక్లీ వన్స్ అయినా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బాటిల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ ఉంటుంది కదా, అది వేయండి. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయను కూడా పిండేయండి. ఇలా పిండేసేసి ఇలా బాగా అనాలన్నమాట. అంటే కలిపినట్లుగా అన్నామంటే ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపల ఉండే పాచి అంతా పోతుంది. అలాగే మనకి బాటిల్ కూడా ఫ్రెష్గా అవుతుందన్నమాట. ఇలా మొత్తం పొయ్యేసి నీట్గా అవుతుంది. చూడండి, ఇలా బాగా షేక్ చేసినట్టుగా అనేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసామంటే బాటిల్లో నుంచి స్మెల్ రాదు. అలాగే బాటిల్లో పాకురు అదంతా ఉండదు. ఎందుకంటే మనం ఉప్పు వేసి కడాం కాబట్టి బాటిల్ కూడా మంచి లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయని అయితే ఈ విధంగా పిండేసేసి ఆ తొక్కను కూడా వేసేసేయండి. నేనైతే ఇప్పుడు ఒక నిమ్మకాయని మొత్తం పిండేశాను. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపుని అయితే వేయండి. అలాగే కొద్దిగా వంట సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేయండి. తర్వాత ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. కొద్దిగా విమ్ లిక్విడ్, ఎందుకంటే మనం కడిగేటప్పుడు జిడ్డు పోవడానికి అనేసి. తర్వాత వాటర్ పోసేసుకొని బాగా కలిపేసేయండి. నిమ్మకాయ తొక్కల్ని అన్నిటినీ ఇలా కొద్దిగా పిసుకుతూ కలిపేసేయండి. ఇది బాగా కలుస్తుందన్నమాట. వంట సోడా వేయడం వల్ల రియాక్షన్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా అయితే నురగగా వస్తుందన్నమాట. ఈ నిమ్మకాయ ఉప్పల్ని బాగా ఇలా పిసికినట్లుగా అనేసి ఇంకా ఆ రసం అంతా దాంట్లోకి దిగి ఉంటుంది కదా, తొక్కల్ని అయితే తీసేసి ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసి పెట్టేసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకొని ఇది మనము కిచెన్ గట్టు తుడుచుకోవడానికి, అలాగే స్టవ్ తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీంతో తుడచడం వల్ల స్టవ్ పైన ఈగలు కానీ, దోమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ రావు. చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా మనం కలిపిన దాంతో మనం ఎప్పుడైనా ఫిష్ కానీ, చికెన్ అవన్నీ వండుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటాయి గిన్నెలు. అలా నీచు వాసన రాకుండా మనం తయారు చేసుకున్న లిక్విడ్తో కనుక కడిగేసామంటే మనకి మంచి షైనీగా వస్తాయి. అలాగే నీచు వాసన కానీ, బ్యాడ్ స్మెల్, ఎగ్గువి కానీ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అలాంటి స్మెల్లు అయితే అస్సలు రావన్నమాట. అలాగే గిన్నెలు ఏదైనా బ్యాక్టీరియా, వైరస్లు ఉన్నా చనిపోతాయి. ఎందుకంటే దాంట్లో మనము వంట సోడా అవన్నీ వేసాం కాబట్టి. ఈ విధంగా అయితే గిన్నెలు కడిగేసుకున్నామంటే మనకి గిన్నెలు మంచి షైనింగ్తో ఉంటాయి, కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట. మనకి చూస్తేనే ఎంత షైనింగ్గా ఉంటాయంటే అంత షైనింగ్గా ఉంటాయి. ఇలా కొద్దిగా స్ప్రే చేసుకుంటూ కావాలన్నా కూడా కడుక్కోవచ్చు అనమాట.
ఈ విధంగా చేసుకున్నారంటే మనకి డబ్బును సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి గిన్నెలకు ఉండే మురికి జిడ్డు స్మెల్ అనేది నీచు వాసన అవన్నీ నీట్గా పోతాయి. అలాగే మంచి వాసనతో ఉంటాయన్నమాట. చూడండి జస్ట్ కొద్దిగా స్ప్రే చేసామంటే ఎన్ని గిన్నెలు కడిగేసుకోవచ్చో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు నీచు వాసన పోవడానికి ఏం టిప్ను ఫాలో అవుతారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే పిండిని జల్లిస్తూ ఉంటాం కదా, పిండిని జల్లించేటప్పుడు ఈ విధంగా పోసి ఇలా జల్లిస్తూ ఉంటాము. ఇలా జల్లించేటప్పుడు పిండి అంతా సగం కిందనే పడుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తీసేసుకోవాలి, క్లీన్ చేయాలి. మళ్ళీ దీంట్లో వేసామంటే ఆ పిండి ఇది కింద పడినది కానీ దీంట్లో వేయము, అలాగే పిండి కూడా వేస్ట్ అవుతుందన్నమాట. అందుకోసమని పిండి వేస్ట్ కాకుండా ఇలా జల్లించేటప్పుడు కింద పడకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే గ్లాస్తో తీసుకొని పిండి గ్లాస్ని ఇలా జల్లెడ పైన పెట్టేసి ఈ విధంగా రుద్దామనుకోండి, మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మనకి పక్కనంతా పడకుండా ఉంటుంది. మళ్ళీ మనకి డబల్ క్లీనింగ్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మనం జల్లించుకోవచ్చు. ఇలా చివరిగా కొద్దిగా ఉన్నప్పుడు ఇలా తెప్పిచేసి అన్నామంటే మొత్తం నీట్గా అయితే అయిపోతుందన్నమాట. ఈ విధంగా నీట్గా పిండిని అయితే జల్లించేసుకోండి. చూడండి, అసలు పిండి అనేది కింద పడలేదు, కొద్దిగా కూడా వేస్ట్ కాదు. చాలా నీట్గా అయితే జల్లించుకోవచ్చు. నచ్చిందా టిప్పు? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మన ఇంట్లో అయితే సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదా, అవి చీరలు కట్టే వాళ్ళకైతే రోజు ఉపయోగపడతాయి. మరి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు దీన్ని రోజు వాడరు కదా, అలానే పెట్టేశామంటే రస్ట్ పట్టేసి మొద్దు బారిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇలా అయితే చేయండి. ఒక చిన్న డబ్బాలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆ పిన్నిస్ల పైన కొద్దిగా పౌడర్ని అయితే చల్లండి. ఏ పౌడర్ అయినా పర్లేదు, పౌడర్ని కానీ లేదంటే ఏదైనా పిండి ఉన్న పిండినైనా చల్లేయండి. ఇలా చల్లామంటే మనకి అవి రెస్ట్ పట్టకుండా అలాగే మొద్దు బారకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు తీసినా ఇలా కొత్త వాటిలానే ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా, కరివేపాకుని ఇలా మనం ఒలిచి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ కొమ్మల్ని ఏం చేస్తాం, మనం పడేస్తూ ఉంటాము. ఇవి ఎందుకు పనికిరావని చాలామంది అనుకుంటారు, కానీ ఈ కరివేపాకు కొమ్మలతో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు దీన్ని వాడుతాం ఈ కొమ్మలు అనేది కూడా చూసేసేయండి. ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే ఒలిచి పెట్టుకున్నాం కదా, ఈ పుల్లల వల్ల మనము పప్పు తాలింపు వేసేటప్పుడు పప్పు కలుపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనము నార్మల్గా అయితే స్పూన్ పెట్టి కలుపుతాము. స్పూన్ పెట్టి కలపడం వల్ల మళ్ళీ స్పూన్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా దీంతో కనుక కలిపేసుకున్నాం అనుకోండి, పప్పు మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకి అది ప్రతిసారి స్పూన్లు అవి కడగాల్సిన పని కూడా ఉండకుండా ఉంటుంది. తర్వాత వీటికి ఉండే కొమ్మలు ఇలా రెమ్మలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోండి. ఇలా నీట్గా తీసేసుకొని అన్నీ సమంగా పెట్టేసుకోండి. ఇలా అన్నీ సమంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే దీన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేయాలన్నమాట, పైన కొసలు కింద కొసలు కట్ చేసేసి ఇప్పుడు అన్నీ ఇలా అయితే అయ్యాయి కదా, ఇప్పుడైతే దీన్ని మధ్యలోకైతే కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో కట్ చేసేసి ఇలా కనుక పెట్టేసుకున్నామంటే దీన్ని కొద్దిగా ఆరబెట్టుకున్నా లేదంటే ఇలానే డైరెక్ట్గా మనము వాడుకోవచ్చు అనమాట. ఎలా వాడుకోవచ్చు అంటే అన్నం తిన్న తర్వాత చాలామంది పళ్ళుల్లో పిన్నిస్లు గుచ్చుకుంటూ ఉంటారు కదా, అలా గుచ్చుకోకుండా పిన్నిస్ల బదులు ఇవి కనుక మనము తిన్న తర్వాత గుచ్చుకున్నామంటే మన పళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి. అలాగే ఇవి మంచి స్మెల్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మన దగ్గర టూత్ పిక్ లేనప్పుడు కూడా ఇవి మనకి టూత్ పిక్ ప్లేస్లో ఇవైతే వాడుకోవచ్చు అనమాట. ఈ కరివేపాకు పుల్లల్ని మనం ₹1 డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా తిరిగి రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి కొద్దిగా ఆరబెట్టేసి ఇలా టూత్ పిక్ డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి టూత్ పిక్ బదులుగా ఇవైతే వాడుకోవచ్చు. అలాగే ఇవి మనకి పళ్ళులో కూర్చుకున్న మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట. మనకి హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే గోల్డ్ గాజులు అయితే వాడుతూ ఉంటాం కదా, రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. కొన్ని రోజులకి అవి డైలీ వేసుకోవడం వల్ల కొద్దిగా నల్లగా అయిపోయినట్టుగా షైనింగ్ తగ్గిపోతాయి అన్నమాట. మరి షైనింగ్ తగ్గిపోయినప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఇంకా అది కాక పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, అందరూ షాపింగ్లకు పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉంటారు. మనకి మరి ఆ గోల్డ్ను ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, మనము బయటికి వెళ్ళి మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా అయితే పాతగైన బంగారాన్ని కొత్తగా చేసుకోండి. కొద్దిగా పేస్ట్ అయితే తీసుకోండి. ఆ పేస్ట్కి ఇలా ఒక బ్రష్కి వేసేసి కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా రుద్దామనుకోండి. మనం పళ్ళు రుద్దినట్టుగా రుద్దామంటే ఆ గాజులకు ఉండే మొత్తం మురికి అనేది పోతుందన్నమాట. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా గాజులు, బాగా మురికి పట్టేసి ఉంటాయి. మురికి అంతా పోతుంది. అలాగే గాజులు కూడా కొత్తగా అయిపోతాయి అన్నమాట.
కానీ స్టోన్స్ ఉండే గాజులకు మాత్రం ఈ విధంగా చేయొద్దండి, ఎందుకంటే స్టోన్స్ లేసిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కాక ఇది నేను మెరుగు పెట్టించుకోవడానికి ఇంతకుముందు వెళ్ళి పెట్టించుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు షాప్ వాళ్ళే చెప్పారు, ఈ విధంగా పేస్ట్తో క్లీన్ చేశారంటే కొత్త వాటిలా వస్తాయనేసి అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఈ టిప్నే ఫాలో అవుతానన్నమాట. ఏదైనా సరే నేను గోల్డ్ని ఈ విధంగానే క్లీన్ చేసుకొని వాడుతూ ఉంటాను. మరి మీకు కూడా అవసరమైతే యూజ్ చేయండి. ఈ విధంగా గోల్డ్ని అయితే పేస్ట్ తోటి అయితే క్లీన్ చేసుకోండి. టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కూరగాయలైనా ఆకుకూరలైనా ఫస్ట్ కడిగే ఈ విధంగా అయితే కడగాలన్నమాట. మనం వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే కడగండి. అలాగే బెండకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలా తుంచామనుకోండి, తొందరగా వెంటనే తునిగిపోయాయి అని అంటే అవి లేతగా ఉన్నట్టు, ఇలా తుంచినా కూడా అవి ఇంకా అలానే దానికి అత్తుకొని ఉన్నాయంటే అవి ముదిరి పోయినట్టు అనమాట. చిన్నగా ఉన్న కొన్ని బాగా ముదిరి ఉంటాయి చూడండి. ఇదైతే బెండకాయ చిన్నగా ఉంది కానీ లోపల విత్తనాలన్నీ పడి ముదిరిపోయాయి. ఇదైతే పెద్దగా ఉన్న కూడా లేతగా ఉన్నాయన్నమాట. ఇలా తుంచామంటే బెండకాయల్ని తునిగిపోయాయంటే అవి లేతగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కూరగాయలని ఈ విధంగా అయితే కడగాలన్నమాట. ఫస్ట్ అయితే వాటర్లో వేసేసేయండి, తర్వాత దాంట్లో ఉప్పు వేయండి, అలాగే పసుపు కూడా వేసేసి ఈ విధంగా బాగా కలపండి. ఇలా బాగా కొద్దిగా ఇలా కడిగినట్లుగా ఇలా బాగా చేతితోటి అని నీట్గా ఇలా అన్నామంటే దానిపైన ఉండే కెమికల్స్ అంతా పోతాయి అన్నమాట. మందులు చల్లింటారు కదా, అవి కూడా పోతాయి. ఈ విధంగా నీట్గా కడిగేసేయండి. తర్వాత 10 నిమిషాలు ఆ వాటర్లో అలానే పెట్టేసేసి నార్మల్ వాటర్లో కడిగేసేసి ఈ విధంగా ఒక జాలి గిన్నెలో వేసామంటే నీళ్ళు మొత్తం కారిపోయి ఫ్రెష్గా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్, అలాగే లాస్ట్ టిప్ కూడా చూడండి. మనమైతే కుక్కర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కుక్కర్ లేకపోతే ఈ బిజీ లైఫ్లో అసలు మనకు పనే కాదనమాట. ఏదైనా సరే కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటాము. కుక్కర్ మరి జన్మలో రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. కుక్కర్ గిన్నె వల్ల ప్రాబ్లం ఉండదండి, మూత వల్లనే ఎప్పుడైనా సరే. మరి కుక్కర్ జన్మలో రిపేర్ రాకుండా ఉండాలంటే మనమైతే ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, మనము పప్పుకు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పప్పుది పొట్టు కానీ అలాంటివి దీంట్లో ఇరుక్కొని పోయి ప్రెజర్ అనేది రాదనమాట. ప్రెజర్ రాకపోవడం వల్ల ప్రెజర్ దాంట్లోనే ఉండేసి ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనకి తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట కుక్కర్లు అనేది, విజిల్ రాక విజిల్ కూడా పోతూ ఉంటుంది. అందుకోసమని ఇలా సూదికి దారం ఎక్కించేసుకొని పైనుంచి కిందికి ఇలా తీసేసి ఇలా అన్నామనుకోండి, దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్నా నీట్గా పోతుంది అనమాట. అలాగే మనకి ఇలా ముందర విజిల్ వచ్చే చోట ఇలా హోల్స్ ఉంటాయి కదా లోపల, దాంట్లో కూడా ఇలా ఒక పిన్నిస్ కానీ లేదంటే సూదితో కానీ ఇలా మనకి హోల్స్లో ఇలా పెట్టి అన్నామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కున్న నీట్గా పోతుంది. ఇలా నీట్గా పోవడం వల్ల మనకి విజిల్ అనేది బాగా వస్తుంది. అలాగే కుక్కర్ అనేది రిపేర్ కాకుండా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఎప్పుడు రిపేర్ అనేది రాదు. ఇంకా ఈ విధంగా మనం రెగ్యులర్గా ఒక 15 డేస్కి ఒకసారైనా కుక్కర్ మనకి రోజు విజిల్ వచ్చినా సరే అప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే ఇంకా కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాదు. సో ఇవండి ఈరోజు 15 రకాల టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.